Divide x of sin x. Cos x. Divide x of cos x. minus Divide x of tan x. Secant square x. Divide x of cot x. Cot x. Minus cosecant square x. Divide x of secant x. Secant x tan x. Divide x of cosecant x. Minus cosecant x cot x. Divide x of sin hx. Cos hx. Divide x of cos hx. Sin hx. Divide x of tan hx. Secant h square x. Divide x of cot hx. Minus cosecant h square x. Divide x of secant hx. Secant. Minus secant hx tan hx. Divide x of cosecant hx. Minus cosecant hx cot hx. Divide x of sin inverse x. And 1 by root of 1 minus x square. Divide x of cos inverse x. Minus 1 by root of 1 minus x square. Divide x of tan inverse x. 1 by 1 plus x square. Divide x of cot inverse x. Minus 1 by 1 plus x square. Divide x of secant inverse x. 1 by mod x root of x square minus 1. Divide x of cosecant inverse x. Minus 1 by mod x square root of x square minus 1. Divide x of sin h inverse x. 1 by root of 1 plus x square. Divide x of cos h inverse x. 1 by root of 1 minus x square. X square minus 1. X square minus Divide x of tan h inverse x. 1 by 1 minus x square. Divide x of cot h inverse x. 1 by 1 minus x square. Divide x of secant h inverse x. So the minus ఉంటుందా సార్? Ah, Minus 1 by mod x square root of x square minus 1. okay. ఓకే అమ్మా, ఇంటిగ్రల్ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతాం. ప్రాబ్లం నెంబర్ చూడండి 99. కాపీ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 99. లాస్ట్ లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అడుగుతాను. క్వశ్చన్ కాపీ చేసుకోండి. ఇంటిగ్రల్ x square into root of x power 6 minus 1 dx. ఆప్షన్స్ కూడా చూసుకోండి. ఏమేమి ఇచ్చాడంటే ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ 1/6 into x cube into root of x power 6 minus 1 minus log mod x cube plus root of x power 6 minus 1 and so on. Remaining options కూడా కాస్త అటు ఇటుగా ఇలాగే. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎలా చేద్దాం అనుకుంటున్నారు? లెట్ మీ నో యువర్ ఐడియాస్. ఐడియాస్ ఏం లేవా? సార్ నేను ట్రై చేసాను రాలా. ఎందుకు రాలా? చాలా చిన్నది అది. ఉమ్, స్క్వేర్ రూట్ లో ఉన్నది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్ లో వేసుకుంటే ఉమ్. ఇంత అమాయకురాలు ఏది లేదు మనకి ప్రాబ్లమ్స్ అన్నిట్లో. ఏముందమ్మా దీన్ని చూడండి, ఏం చేస్తున్నాను నేను. ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ దీన్ని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అని రాయండి, -1 ఇంటూ 3x స్క్వేర్ పెట్టుకోండి, డిఎక్స్ అని రాయండి. 3 లేదుగా, తీసుకొచ్చావుగా నువ్వే, బై 3 చేయండి బయట. ఇప్పుడు ఏం చేస్తారంటే పుట్ అనండి, పుట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాయండి, టీ, ఇంకేం అవసరంలా. అప్పుడు ఆటోమేటిక్ గా మీకు 3x స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీటీ. ఫైన్. సో 1/3 ఇంటూ ఇంటిగ్రల్
రూట్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 1 డిటి. ఇప్పుడు ఏమన్నా అనిపిస్తుందా? ఫార్ములా Yes, sir. గుర్తుకు రావాలి, గుర్తొస్తుందా? X Flashback. square minus a square formula. ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు రావాలి ఇప్పుడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ డిఎక్స్. చెప్పండి. ఎక్స్ బై 2 By 2. క్వశ్చన్ ఏదైతే ఉందో అదే రాయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇలా ఉన్నప్పుడు మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇది మైనస్ ఏ స్క్వేర్ బై 2 ఇది కాస్ హెచ్ ఇన్వర్స్ అన్న రాసుకోవచ్చు. ఎస్, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ రాసుకోవచ్చు. లేకపోతే దీని బదులే ఈ కాస్ హెచ్ ఇన్వర్స్ బదులే నేను చూడండి ఎలా చేస్తున్నాను. లాగ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఏదో ఒకటి రాయండి పర్లా. ఎయిదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్. మోడ్లెస్ కాస్ హెచ్ ఇన్వర్స్ రాయండి, లేదా లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ రాయండి. మీ ఇష్టం, లేదా మీ ఆప్షన్స్ ఇష్టం. మీకు క్వశ్చన్లు ఇచ్చుంటారుగా, ఒకసారి చూడండి మళ్ళీ వాటిని. ఇప్పుడు లాగర్థం వాడా, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్కడైనా కనిపించిందా? లాగర్థం కనపడుతుంది కానీ ఇంకేం కనపడట్లే. కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ వద్దులే, లాగర్థం పనిచేస్తుంది. ఇక్కడ ఏ అంత చూసుకున్నారుగా, ఏ అంత 1. సో 1/3 is a common factor for all the terms including this formula. కాబట్టి 1/3 ఆఫ్ అని పెట్టండి. x/2 ఇక్కడ x అంటే ఎంత? t/2 ఇంటూ రూట్ ఆఫ్ క్వశ్చన్ t స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 పాపం. ఏ స్క్వేర్ బై 2 ఏ అంటే 1. ఏ స్క్వేర్ అంటేనే 1, అప్పుడు ఏ కూడా 1 పాపం. ఏ స్క్వేర్ బై 2 అంటే 1/2. లాగ్ మోడ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు ఫార్ములాలో, కానీ ఇక్కడ మనం టీ రాసుకోవాలి. ప్లస్ క్వశ్చన్ ఏంటండి? టీ స్క్వేర్ మైనస్ 1. ఫైన్. ఇప్పుడు టీ అంటే రీప్లేస్ చేయండి అమ్మా. రీప్లేస్. టీ అంటే ఎక్స్ క్యూబ్ బై 2 రూట్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 6 మైనస్ 1 మైనస్ 1/2. చూడండి ఎంత చిన్న ప్రాబ్లం అయినా చూసారు ఎట్లా సాగుతుందో. ఇదంతే ఎక్స్ పవర్ 6 మైనస్ 1. ఓకే, మీ ఆన్సర్ ఎక్కడుందో చెక్ చేసుకోండి మీరే. ఇప్పుడు చూస్తే గుర్తుపడేస్తారు కదా. ఇప్పుడు 2ను కూడా బయటికి తీసినట్టున్నాడు కదా, 1/2ని. ఆన్సర్ ఎక్కడుంది చెప్పండి. ఫస్ట్ ఆప్షనా? First option. సెకండ్ ఆప్షన్ ఎందుకు కాదు? Plus ఉంది కదా sir. మధ్యలో ఎస్ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే సైన్ హెచ్ ఇన్వర్స్, అది మైనస్ ఉంటే కాస్ హెచ్ ఇన్వర్స్. ఓకే Yes, sir. ఓకే రైట్. ఓకే, నెక్స్ట్ మూవ్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అవ్వండి. ఇప్పుడు దీని పరిస్థితి, ఈ క్వశ్చన్ ఇంకా ఈజీ అన్నమాట. అసలు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఎందుకని? ఏం చేయబోతున్నారు చెప్పండి. వాట్ ఈజ్ యువర్ ఐడియా? Tan బయటికి చేస్తాం. వెరీ గుడ్. బయటికి ఎందుకు దాన్ని పాపం, లోపలే ఉండి ఏం చేసింది అది? అసలు మనకి బ్రహ్మాండమైన ఫార్ములా రాబోతుంది అక్కడి నుంచి. tan x ఈక్వల్ టు టీ పెట్టుకో, నీకు నిమిషంలో ఆన్సర్ చూపిస్తుంది అది. సరేనా? నేను చేసి చూపిస్తాను. వస్తుందా ఐడియా? 100. ట్రై చేయండి మీరు కూడా. నేను కూడా చేస్తుంటాను. నా సొల్యూషన్ చూడబాకండి, అర్థం కాకపోతే చూడండి. ఎక్కడైనా ఆగిపోతారు మీరు. విన్న ఆగిపోయినప్పుడు చూడండి, పైకి చెప్పు. అప్పుడు దాకా అసలు ఇది చూడకూడదు. రూట్ ఆఫ్ అయితే ఇక్కడ ఒక ఫార్ములా అడుగుతా నేను, రెడీగా ఉండండి. నిన్న చెప్పినటువంటి ఫార్ములాస్ కొన్ని ఉన్నాయి, సీక్రెట్ ఫార్ములాస్. అవి అడుగుతాను, వాటికి ఆన్సర్ చెప్పాలి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పుట్ tan x is equal to t. ఆటోమేటిక్ గా secant square x dx is equal to dt. That is equal to integral. ఇదంతా dt అయిపోయింది బై రూట్ ఓవర్ t స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 5. ఓకే, ఈ రూపంలో ఉన్న ఎక్స్క్యూజ్ మీ, ఈ రూపంలో ఉన్న ఫార్ములాస్ ఏమన్నా గుర్తు చేసుకోండి. No, sir.
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. దీనికి ఎన్ని ఫార్ములాలు చెప్పాను ఎన్ని చెప్పాలి ఇప్పుడు మీరు నాకు. మొత్తం ఎన్ని ఇచ్చానండి దీనికి? 3 ఫార్ములాస్ ఇచ్చాను. 3. ఫస్ట్ది ఏంటి చెప్పండి? ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా గ్రేటర్ దాన్ 0. వచ్చేది ఎలా ఉంటుంది? కాస్ హెచ్ ఇన్వర్స్ లో ఉంటుంది. ఎలా ఉంటుంది? కాస్ హెచ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఏ గ్రేటర్ దాన్ 0, డెల్టా లెస్ దాన్ 0. ఇప్పుడు వచ్చేది ఎలా ఉంటుంది? సైన్ హెచ్ ఇన్వర్స్ అని ఉంటుంది. డాష్లు ఫిల్ చేస్తాను, 1 minute ఉండండి, మీకు నేర్పించాలిగా. ఏ లెస్ దాన్ 0, డెల్టా పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందండి? సైన్ ఇన్వర్స్. సైన్ ఇన్వర్స్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఆన్సర్ చూడండి ఏం చేస్తున్నాను. ఇక్కడ ఏ పాజిటివ్ కదా, 1/√a అని పెట్టండి. ఇక్కడ ఏ పాజిటివ్ కాబట్టి, ఈ కేసులో కూడా ఏ పాజిటివే కాబట్టి 1/√a. ఈ కేసులో నెగిటివ్ కాబట్టి 1/√-a పెట్టండి. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, f'/√డెల్టా పెట్టండి. ఇక్కడ f'/√డెల్టా. ఇక్కడ కూడా f'/√-డెల్టా పెట్టండి. సరేనా? ఇక్కడ కూడా ఏ నెగిటివ్ కాబట్టి -f'/√డెల్టా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ ఏబిసిలు ఎంతో నేను చెప్పబోతున్నాను. ఏ అంటే 1, బి అంటే -2, సి అంటే 5, డెల్టా అంటే ఒక్క నిమిషం చెప్పేయండి అమ్మా, b². ఏ అంతా పాజిటివ్ వచ్చింది కదా, ఏ పాజిటివ్. డెల్టా చెప్పండి మరి. b² - 4 వేసేయండి, నెగిటివ్ చూపిస్తుంది అంతేనా. b² అంటే 4, -4 ఏసీ అంటే -20, -16. అబ్బో, ఏ పాజిటివ్ లాస్ట్ కేసు వచ్చిందండి. ఆన్సర్ చెప్పండి. సెకండ్ కేసు కదా. కరెక్ట్. లాస్ట్ కేసు కాదు, సెకండ్ కేసు. 1/√a అంటే 1/√1 సైన్ హెచ్ ఇన్వర్స్ f' చెప్పండి అమ్మా. 2t - 2 డివైడెడ్ బై -√డెల్టా అంటే 4. ఏమంటారు మీరు? అంతేనా కాదా? 2 క్యాన్సిల్ చేసేసుకోండి. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎంత? t - 1/2. t అంటే రీప్లేస్ చేసుకుంటారా? t అంటే tan కదా. ఓకేనా? సైన్ హెచ్ ఇన్వర్స్ tan x - 1/2. ఓకేనా? చాలా 7 మార్క్స్ క్వశ్చన్ ఇది, పెద్ద క్వశ్చన్. దాన్ని చూడండి, నిమిషంలో సాల్వ్ చేసాం మనం. మీకు ఇంటర్మీడియట్ లో ఇది 7 మార్క్స్ క్వశ్చన్ ఇది, ఐపీఈకి. దాన్ని ఒక నిమిషంలో తీసేసి. సార్ ఇంకా ఎన్ని ఉన్నాయి సార్ ఇందులో? 200 ఏంటవి? ఇంకో 100 ఉన్నాయి. ఇప్పుడు ఒక 100 అయినాయి. కాస్త ఫార్ములాలు వస్తుంటాయి ఇప్పటి నుంచి రావటం మొదలు పెడతాయి. ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు దాకా మీకు కలిగే ఫీలింగ్ ఏంటంటే పర్లేదు, ఇంటిగ్రేషన్ మనకి పర్లేదు, వస్తున్నట్టుంది అనిపించింది ఇప్పుడు దాకా. ఒక 100 దాకా అసలు అట్లా కూడా లేదా? ఎందుకని? అది మామూలు, అందరికి ఉండేదే. అది అందరికీ అనిపించేదే, అందరికి కలిగే ఫీలింగే అది. అర్థమవుతుందా? ఫస్ట్ అలాగే ఉంటది. ఇప్పుడు మేమైనా కానీ చేసేటప్పుడు ఈ ఫార్ములాలు చదవకుండా ఏం లేకుండా అట్లా మాకు చెప్పే సార్లు కూడా చెప్తానే ఉంటారు, చదవండిరా అని. మేము కూడా అప్పుడప్పుడు చూస్తా ఉండేవాళ్ళం. కాకపోతే మమ్మల్ని బాగా పట్టించుకునేవాళ్ళు, వదిలేవాళ్ళు కాదు. ఆయన అయితే ఇంటికి కూడా తీసుకుపోయేవాడు మమ్మల్ని. వస్తారా రారా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఎంతసేపు అడుగుతా. ఇప్పుడు నేను ఎలాగైతే మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అట్లా ట్రైనింగ్ ఇస్తా ఉండేవాడు. చెప్పిన తర్వాత ఒక 100 సమ్స్ అయిపోయిన తర్వాత 150 సమ్స్ తర్వాత నుంచి రావటం మొదలు పెట్టినాయి మాకు. మేమే చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా? ఒక 100 సమ్స్ దాకా కాస్త నేను చెప్తే అర్థం అవుతున్నట్టుగా, కొద్దిగా ఫార్ములాలు నేర్చుకుంటున్నట్టుగా అనిపించింది. అలా అనిపించాలి మీకు. అనిపిస్తుందా లేదా? కొంచెం అలా ఉంటే ట్రాక్ లో ఉన్నట్టే. అలా కూడా లేకుండా ఏదో గందరగోళంగా, ఏదో మాయాలోకంలో ఉన్నట్టుగా, ఏదో గాల్లో చూడు పడుతున్నట్టుగా అనిపిస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి రీకాలే. కాస్త ఫార్ములాస్ చదువుతున్నాం,
సార్ కాస్త ఐడియా ఇస్తుంటే ఏదో వర్కౌట్ అవుతుంది, ఆయన చెప్పేది మనకు అర్థం అవుతుంది, ఇట్లా ఇటు నుంచి ఇటు వస్తుందా, ఇటు నుంచి ఇటు వస్తుందా అనిపిస్తుంది అనుకోండి, ఓకే, నువ్వు ట్రాక్ లో ఉన్నట్టే, వస్తుంది నీకు అది. అది వస్తుందంటే నువ్వు దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాలా. శ్రద్ధ పెట్టడం అంటే ఏంటంటే ఇంకా నువ్వు అన్నం తింటా కూడా ఇయే ఫార్ములాలు గుర్తొస్తుండాలి నీకు. అర్థమవుతుందా? ఇదే ఈ ఫార్ములాలే గుర్తొస్తుండాలా. ఇప్పుడు డెరివేటివ్ ఫార్ములాస్ కొంతవరకు బాగానే వస్తున్నాయి, సింక్ అయిపోయినట్టున్నాయి అవి. అట్లాగే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా సింక్ అవ్వాలి మీకు రివర్స్ ఆపరేషన్ లో. ఇంటిగ్రేషన్ కొంచెం కష్టంగా ఉన్నాయి ఫార్ములా. వస్తాయి, కష్టంగా ఉన్నా గుర్తుపెట్టుకోవడానికి. ఏ గుర్తుంటాయి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేది జనరల్ గా జరిగేదే ఫెయిల్యూర్. సక్సెస్ వెంటనే ఎందుకు వచ్చిద్దా? చేయగానే వస్తే చేయగానే వస్తే లేదే ఉంది, అంత తొందరగా సక్సెస్ రాదు. సో మెనీ ఫెయిల్యూర్స్. అందుకే గురువుని పెట్టుకునేది, టీచర్ని పెట్టుకునేది. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్స్ అన్నిటినీ ముందుగానే గెస్ట్ చేసి వాటిని ఆ ఫెయిల్యూర్స్ ఎలా వస్తాయి అనేది చెబుతూ సక్సెస్ ఎలా వస్తుందో చెప్తానికి గురువుని పెట్టుకుంటారు. టైం సేవ్ అయింది దానివల్ల. ఏం అవసరంలా, మీరు సింపుల్ గా డైలీ ఒక 10 చొప్పున నేర్చుకోండి అని చెప్పి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటున్నారా? ఓకేనా? ఏం లేదు, ప్రాక్టీస్ చేస్తా ఉండండి, వస్తాయి, గ్యారంటీ వస్తాయి. నేనేం చెప్పినా రాకపోతే ఇంకెందుకు, నేను మీకు కాదు, మీరు అసలు సూపర్ మెరిట్ మీరు. మీకన్నా అధ్వాన్న స్థితిలో ఉన్న వాళ్ళకి నేర్పించేసాను, బ్రహ్మాండంగా వస్తాయి. మీకన్నా అసలు మ్యాథ్స్ అంటేనే 2+3 5 అని తెలియని వాడికి కూడా ఇంటిగ్రేషన్ చేయొచ్చే వాడి చేత. మీకెందుకు రాదు? వస్తుంది, కాకపోతే మీరు టైం కేటాయించట్లా, కొద్దిగా శ్రద్ధ పెట్టి చదవట్లా. చదివితే వస్తుంది, కేటాయిస్తే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మీకు ఇంకా చాలా తొందరగా వస్తుంది. కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇంకా దాన్ని వదలకూడదు. ఒక్కసారి వచ్చిన తర్వాత నేను ఇంకో ట్రిక్ కూడా చెబుతున్నా మీకు. ఎంత తొందరగా వస్తుందో అంత తొందరగా పోద్ది ఇది. ఈ ఒక్క టాపిక్, మిగతాయి గుర్తుంటాయి, ఇది మాత్రం ఉండదు. ఎంత తొందరగా వచ్చుద్ది, తొందరగా పోద్ది. అందుకోసం మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, నేను డైలీ ఏ ఫార్ములా అడగను, కానీ డెరివేటివ్స్ ఇంటిగ్రేషన్ మాత్రం చెప్పిస్తుంటా. ఏది మీకు కోచింగ్ అయిపోయేంత వరకు, మీరు ఎగ్జామ్ పోయేంత వరకు నేను ఇదే పని చేస్తుంటా, ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అయినా. ఇదంతే. ట్రిగ్నామెట్రీ అది వస్తుందిలే, అది ఒకసారి వచ్చేస్తుంది, ఇకపోదు ఇక అది. మీకు రేపొద్దున ఇంజనీరింగ్కి వెళ్ళినా కూడా చాలా యూస్ఫుల్ అనమాట. ట్రిగ్నామెట్రీ ఒకటి, డిఫరెన్షియేషన్ ఒకటి, ఇంటిగ్రేషన్ ఒకటి. ఇప్పుడు వాళ్ళు జుట్లు పీక్కుంటారు వాళ్ళు. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ వాళ్ళు చెబుతున్నాను, వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏం రాదు, ఏదో పాస్ అయ్యారు, కరోనా పాస్ అయ్యారు, ఎట్టకట్ట డబ్బులు కట్టేశారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సొక్కలు కనబడుతుంటాయి. ఎంత కరెక్ట్ గా ఒక నెల 1 మంత్ కూడా ఉండదు వాళ్ళకి. 1 మంత్ కూడా ఉండదు, క్లాసులు జరగవు, సిలబస్ అసలు ఎవరు చెప్పరు. ఒకటే చెబుతారు, అనౌన్స్మెంట్, సెమిస్టర్ ఎగ్జామ్ ఉంది, ఇంకంతే, ఇంకేం చెప్పరు. మనమే వెళ్ళి ఆ మ్యాథ్స్ ప్రొఫెసర్ ఉంటాడు, ఆయన బతిలాడుకుని సిలబస్ చెప్పమంటే ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చేది. ఏదో సిలబస్ చెబుతాడు, వెక్టార్స్ ప్రిపేర్ అవ్వు, మ్యాట్రిక్స్ ప్రిపేర్ అవ్వు, క్యాలిక్యులస్ ప్రిపేర్ అవ్వు, డిఈ ప్రిపేర్ అవ్వు, ఇటు చెబుతాడు. ఇంకా అంతే. ఆ టెక్స్ట్ బుక్ ఏదో చెబుతారు, ఇక తీసుకొచ్చుకునేది ఎక్కడ దొరికిద్దో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటాం, లేకపోతే ఫ్లిప్కార్ట్లో పెట్టుకొని తీసుకొచ్చుకుని వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అది తీరా ప్రిపేర్ అయితే అందులో ఇస్తారంటే అందులో ఎవరు వాళ్ళ ఇష్టానికి ఇస్తారు క్వశ్చన్ పేపర్. అది ఆన్సర్ చేయాలంటే జనరలైజ్డ్గా ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి, బాగా ఫార్ములాలు బాగా భయంకరంగా వచ్చి ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ బేసిక్ స్టేజ్ ఇంజనీరింగ్ కి. ఇది బేసిక్ స్టేజ్, బాగా ప్రిపేర్ అవ్వండి, ఇప్పుడే చదివేసేయండి మొత్తం. ఇంజనీరింగ్ లో చదవాల్సిన పని లేదు, ఇవన్నీ వస్తే నీకు అక్కడ నీ పని అసలు ఎంత ఈజీగా ఉంటుంది అంటే అంత ఈజీగా ఉంటుంది. అసలు నువ్వు ఏం వినకపోయినా ఈ సినిమాల్లో మహేష్ బాబుని చూపిస్తారు చూడు, అట్టుంటుంది మీ పని. సరదాగా కాసేపు ఏదో కాసేపు అటు చూడంగానే అట్టు వస్తుంటాయి అన్ని.
బాగా చదవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. ఎందుకు ఈడు ఎంత చేసాడు దీన్ని పాపం. ఓకే, చూడమ్మా, ఈ క్వశ్చన్ కాపీ చేసుకోండి. 101. దీనికి మనం 2 ways లో ఆన్సర్ చెప్పొచ్చు. 2 ways చెప్తాను మీకు నేను, నోట్ చేయండి. నాకు తెలిసి బీసీలు 2 ఒకటే, ఈక్వలే. ఇక్కడ దీనికి సంబంధించిన ఫార్ములా మరి మీకు వచ్చుంటే ఈ పాటికి దీని వెంటనే గుర్తుపడతారు మీరు. గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదు కాబట్టి గుర్తుపట్టేలా నేను చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇదిగో ఇది ఫార్ములాలు చూస్తున్నారా, కనబడుతుందా? ఈ ఫార్ములా ఆల్రెడీ ఇచ్చాను నేను. ఇదిగోండి, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కనుక మీకు వస్తే ఆ సంస్థను ఆడుకోవచ్చు మీరు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఎంతసేపట్లో నేర్చుకుంటారు? చూడండి, ఇది ఎలా ఉందో చూడండి. ఇంటిగ్రల్ 1/x ఉంటుంది. ఫస్ట్ ఏముంటది? 1/x ఇంటూ 1 + x power n dx. అలా ఉంటే ఆన్సర్ ఏం చెప్పాలి? 1/n log mod of x power n by 1 + x power n. సెకండ్ ఫార్ములా, నేను ఏ ఆర్డర్లో అయితే ఈ ఫార్ములాలు ఇచ్చానో అదే ఆర్డర్లో మీరు నేర్చుకోవాలి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ x power n - 1 dx is equal to 1/n log mod of x power n - 1 by x power n plus c. ఇంటిగ్రల్ 1/x ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ అని చదవండి, ఆఫ్ 1 - x power n dx is equal to 1/n log mod of x power n by 1 - x power n plus c. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిమిలారిటీ కనబడుతుంది అన్నిట్లో. ఏంటది? 1/n 1/n 1/n, తర్వాత లాగ్ లాగ్ లాగ్, తర్వాత మోడ్ మోడ్ మోడ్, తర్వాత ఈ ముందున్న ఎక్స్ కి పవర్ n ఇచ్చుకుంటాం, ఎక్స్ పవర్ n, తర్వాత డినామినేటర్ యాస్టీస్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రివర్స్ లో ఉంటుందండి. ఫస్ట్ ఇది రాయాలి, x power n - 1 డివైడెడ్ బై x power n. తర్వాత చూడండి, x power n డివైడెడ్ బై 1 - x power n. ఈ 3 వచ్చినాయా? నోట్ చేసుకున్నారా? ఫస్ట్ నోట్ చేసుకోండి, చెప్తా. నోట్ చేశారా? నేర్చుకున్నారా? ఓకే, ఫార్ములాలు గుర్తున్నాయా? ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నాను నేను. ఏమని ఇచ్చారండి? 101 ఇంటిగ్రల్ 1/x ఇంటూ x power 5 - 1 ఇంటూ x power 5 plus 1. ఏం చేద్దాం చెప్పండి? a plus b into a minus. a plus b into a minus b లాగా ఉంది కదా. ఏం చేస్తారు? a² - b² చేస్తారు, అంతేనా? ఇదిగో ఇలా వచ్చింది చూసారా? ఇప్పుడు ఏం ఫార్ములా కనబడుతుంది మీకు? ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్ములా కనబడుతుందో మాట్లాడండి. 1/x ఆఫ్ x power n - 1 dx. దీనికి ఆన్సర్ ఏంటి? 1/n log mod of x power n - 1 by x power n. అంతే. ఫస్ట్ అది రాయండి. అది రాస్తే ఏమొస్తుంది చెప్పండి? 1/10, n అంటే 10 అండి. ఇక్కడ log mod of x power 10 - 1 by x power n అంటే x power 10 plus c. ఓకే ఫైన్. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? త్వరగా చెప్పాలి. అర్థమైందా? వెరీ గుడ్. కానీ మనకి ఇచ్చిన ఆన్సర్లో అసలు ఇది ఇవ్వాలి, కానీ వాడు కాస్త స్టైల్ పోయాడు అక్కడ. వాడి స్టైల్ మనం తీసేద్దాం. చూడండి ఏం చేస్తున్నాం, మళ్ళీ దీన్ని చూసారా ఏం చేస్తున్నానో? మరి ఏ తెలివితేటలంటే డివైడెడ్ బై x power 10 ఈక్వల్ టు లాగరిథమ్ లో మల్టిప్లికేషన్ లో ఉంటే ప్లస్ పెట్టండి, డివైడెడ్ బై లో ఉంటే మైనస్ పెట్టండి, ప్రతిదానికి 1/10 ఇచ్చేయండి. ఓకే, గో ఆన్. సో 1/10 log mod x power 5 plus 1. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ 1/10 log mod of x power 5 - 1. ఓకే, డివైడెడ్ బై లో ఉంటే మైనస్ పెట్టాలండి. 1/10 log mod x power 10
ఇది అర్థమైంది ఏమన్నా? ఈ 10 ముందుకు వస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ చూసుకుని నాకు ఆన్సర్ ఏదో చెప్తారు కానీ. రెడీ? ఏ లాగ్ ఎక్స్ లో ఏ అంత చెప్పండి. -1. ఏ లాగ్ ఎక్స్ లో ఇది ఇది -1 కరెక్ట్ Yes, ఆన్సర్. మిగతా 2 నెంబర్లు చెప్పండి. ఇదిగో బీసీ 1/10 1/10. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 1. అంతే, నోట్ చేసుకోండి. ఫార్ములా రావట్లా మీకు? ఫార్ములా నేర్చుకోండి. నేర్చుకోండి, ఎందుకు రాదు? నేర్చుకోకపోయినా పర్లా. ఇప్పుడు నేను నేర్పిస్తున్న ఒక్కొక్కటి చెప్తున్నా కదా, నేను ఇలాగే చెప్తానే ఉంటా. మీరు కాసేపు అట్లా చూస్తుండండి దాని ఇంకా. ఆహా ఇదే, ఒక 10 సార్లు అనుకోండి మైండ్ లో, అదే వచ్చేసిద్ది మీకు. ఇంకా ప్రత్యేకంగా బాగా ఎక్సైట్ అయిపోయి బీపీ రేజ్ చేసుకుని ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. సరదాగా చూస్తా ఉండండి, అయ్యో వచ్చేస్తుంటాయి. ఇప్పుడు మీకు పెట్టే ఎగ్జామ్స్ లో మార్కులు రాకపోయినా మీరేం కంగారు పడబాకండి. ఇప్పుడు మీరు ఏదో ముగ్గేసి వచ్చి ఉంటారు ఎగ్జామ్ పెడితే, ఏంది ఏదో ట్రై చేసి ఉంటారు, టైం టైం బాగా పట్టిద్ది, 1 గంట పట్టిద్ది దానికి, ఒక 5 బిట్లు చేయగానే. ఆ తర్వాత ముగ్గేగా టకటక టకటక పెట్టేసి ఉంటారు. వాటి గురించి అసలు పట్టించుకోబాకండి. మీరు ప్రిపరేషన్ లేదు కదా, కాబట్టి ఫీల్ అవ్వద్దు. మీరు 100% 90% ప్రిపేర్ అయ్యి మార్కులు రాకపోతే అప్పుడు ఫీల్ అవ్వండి. అయ్యో తెలిసి కూడా తప్పు పెట్టి వచ్చానే అని బాధపడండి. అంతేగాని ప్రిపేర్ అవ్వకుండా ఏదో రాసి వచ్చి మార్కులు తగ్గితే అసలు ఫీల్ అవ్వద్దు. ప్రిపేర్ అవ్వండి, చేతిలో టైం ఉంది, ప్రిపేర్ అవ్వండి. చదవండి, బాగా ఫార్ములా చదవండి, అయ్యో వస్తాయి. నెక్స్ట్ ఏంటమ్మా? ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది సార్? ఫస్ట్ ఫేజ్ మేబీ డిసెంబర్ లో ఉండొచ్చండి మనకి. ఇప్పుడు డిసెంబర్. పెడతారు మరి. డిసెంబర్ లోనే ఉంటాయా సార్? డిసెంబర్ లోనే ఇస్తాడు, ముందుగానే ఇస్తాడు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీకు ప్రాక్టికల్ అంటే స్టేట్ తో సంబంధం లేదు వాడికి. మన స్టేట్ వాళ్ళు జనరల్ గా ఏంటంటే ఫిబ్రవరిలో సంక్రాంతి సెలవుల తర్వాత ఇవి పెడతాడు, ఏ ప్రాక్టికల్స్ పెడతాడు. తర్వాత మార్చిలోనో ఏప్రిల్లోనో ఎగ్జామ్స్ పెడతారు, జనరల్ గా జరిగేది. మనకి వాడేంటంటే జేఈ మెయిన్స్ అది మనకి నేషనల్ ఎగ్జామ్, ఇండియా మొత్తం జరిగిద్ది కాబట్టి స్టేటులతో సంబంధం లేదు. స్టేట్ వాళ్ళు వాడి టైం టేబుల్ ప్రకారం స్టేట్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. లేదు మనం ఏదైనా రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఇక్కడ కరోనా ఎక్కువ ఉందండి, మరి మాకు కాస్త ఫ్లెక్సిబిలిటీ కావాలంటే, ఇప్పుడంతా స్లాట్స్ పెట్టాడుగా, ఇంకా ముందు రోజుల్లో నాకు తెలిసి ఒక ఏరియా వైజ్ గా కూడా కావాల్సినట్టు పెట్టుకుంటాడేమో, అట్లా కూడా వచ్చుద్ది సిచ్యువేషన్. అసలు డిగ్రీయే వద్దనుకుని ఏదో వేసాడు పేపర్ ఆర్టికల్ ఈ రోజుల్లో. డిగ్రీ వద్దు, బీటెక్ డిగ్రీ వద్దు, ఏం వద్దు, ఒక యూనిక్ వే కావాలన్నట్టుగా ఏదో ఆర్టికల్ వచ్చింది. మరి ఇంకా న్యూ సిస్టమ్ ఇంకా రాలేదుగా మనకి, ఎడ్యుకేషన్ సిస్టమ్ న్యూ సిస్టమ్ అప్డేట్ చేశారు. అది ఇంకా అప్లైలోకి రాలా. అప్లైలోకి వస్తే ఏదన్నా అప్పుడంతా మారిపోయింది. అసలు ఈ స్కూళ్ళు కాలేజీలు ఏముండవు. స్కూల్ కాలేజీలు లక్షలు పోయి చదువుకుంటాలు ఏముండవు, సరదాగా చదువుకుంటే బాగుంటది. అప్పుడు ఇంత స్ట్రెస్ ఉండదు. ఓకే, ఇది 1 minute చూపిస్తుంది. నేను ఎండ్ చేస్తున్నాను, మీరు కూడా ఎండ్ చేసేసేయండి, మళ్ళీ లాగిన్